నమస్కారం అండి. మనం ఇప్పుడు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు రచించిన ఆడపడుచు అనే కథను విందామా? శ్రావణి పుట్టింటికెళ్ళి సంవత్సరం కావస్తుంది. తండ్రి పోయాక మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనే లేదు. 3 ఏళ్ల క్రితం తల్లి చనిపోవడంతో పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్టయింది. తన తండ్రి ఉన్న కుశల ప్రశ్నల వరకు అడిగి మాట్లాడగలరు కానీ కూతురు అచ్చటా ముచ్చటా చూడగలిగేది, కష్టం సుఖం తీర్చగలిగేది తల్లి మాత్రమే. అలాంటి తల్లి దూరమైనప్పుడు పుట్టింట ప్రతి ఆడబడుచు అణిగిమణిగి ఉండాల్సిందే. శ్రావణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అన్నయ్య వదిన ఉద్యోగస్తులు కావడంతో వారు తన తండ్రికి భోజన సౌకర్యాలు అమర్చిపెట్టినా ఇంకా ఆయనకు చక్కబెట్టాల్సిన పనులను మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయినా ఆయన ఎప్పుడూ ఎవరి చేత ఏ పని చేయించుకోలేదు. పని అలవాటు లేకపోయినా అవసరం అలవాటు పడేలా చేస్తుంది. భార్య లేకపోయినా తన పనులు తాను కానిచ్చుకుని తన తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న చెక్క వాలు కుర్చీలో అలసటగా నడుము వాల్చి సేదదీరేవారు. భార్య మరణిస్తే భర్తకొచ్చే కష్టాన్ని కళ్ళారా చూసింది శ్రావణి. అన్నయ్య వదిన తన తండ్రిని సరిగా పట్టించుకోవడం లేదనే బాధతో అదే విషయాన్ని అన్నయ్యని నిలదీసి అడిగింది. పుట్టింటి గడప దాటి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల మరీ అంత జోక్యం చేసుకోవడం మంచిది కాదేమో. దానితో ఆ అన్నా చెల్లెళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నీవేమైనా ఆయన్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటావేమో, తీసుకెళ్ళి చూసుకో అంటూ కోపంతో పెద్ద పెద్ద కేకలేశాడు. తండ్రి ఆ గొడవంతా విని, నా మీదున్న ప్రేమతో నీకు అలా అనిపిస్తుంది కానీ మీ అన్నయ్య వదిన నన్ను బాగానే చూసుకుంటున్నారమ్మా అని కొడుకుని కోడల్ని వెనకేసుకొచ్చారు. అన్నయ్య తిట్టినందుకు బాధపడలేదు శ్రావణి. తన తండ్రి మదనంలో వారెలా చూసినా కడవరకు వాళ్లే కదా నాకు దిక్కు అన్నట్టుగా అనిపించి మనసంతా బరువుగా అయిపోయింది శ్రావణికి. అన్నయ్య కోరిక మేరకు తండ్రిని తన ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకోవాలని మనసారా ఉన్నా తండ్రి కప్పిపుచ్చిన తన పుట్టింటి పరువుని అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు. ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేకనో ఏమో ఆ వాదన జరిగిన నెల్లాళ్లకే తండ్రి చనిపోయారు. ఆయన కర్మకాండలు అవ్వనిచ్చి తన ఇంటికి ప్రయాణమై వెళుతూ ఇంకా నాకు ఆ ఇంటికి బంధం తీరిపోయింది అనుకుంది శ్రావణి. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అన్నయ్య నుంచి ఫోన్ వచ్చింది శ్రావణికి. 10 రోజుల్లో నాన్న సంవత్సరీకం వస్తుంది, నువ్వు బావగారు తప్పకుండా రావాలి అంటూ. తల్లి తండ్రి లేని పుట్టిల్లు ఇక మనది కాదనుకున్న ప్రతి ఆడపిల్ల కాకితో కబురొచ్చినా అన్నీ మర్చిపోయి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది. గతం గతః అనుకుంది శ్రావణి. అన్నయ్య వదినతో పూర్వంలా కలిసిపోవాలనుకుని భర్తతో కలిసి పుట్టింటికి వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంది. తన పుట్టిల్లు కళ్ళ ముందు మెదులుతుంటే ఎంతో గర్వంగా అనిపించింది. అమ్మా నాన్న కలల ప్రతిరూపమైన ఆ డాబా ఇంటి మీదకు ఎగబాకిన బోగన్విలియా కొమ్మలు గుత్తులు గుత్తులుగా ఉన్న పూలతో గమ్మత్తుగా గాలికి ఊగుతుంటే చూడడానికి ఎంత ఇష్టంగా ఉండేదో. పోర్టికోలో పచ్చ సంపెంగలైతే సువాసనతో దారిన పోయే వాళ్ల ముక్కుపుటాలను అదరగొట్టేవి. ఆ ఇంటి పెరట్లో ఉసిరి, మామిడి, జామ, సపోటా, అరటి ఇంకా చాలా చాలా పళ్ళ చెట్లతో కళకళ్ళాడే పచ్చతోరణాల్లా ఉండేవంటే అదంతా తన తండ్రి అభిరుచే. ఆ చెట్ల నుంచి రాలే ఆకుల్ని పూలని పొడవాటి కొబ్బరి చీపురుతో 2 పూటల అమ్మ తుడుస్తూ ఉంటే ఆ సేవకు భూదేవి తన తల్లికి ఎన్ని దీవెనలు ఇచ్చుంటుందో. అమ్మ తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేసేదేమో లక్ష్మీదేవికి నివాసంలా అనిపించేది. అలాంటి పుట్టింటిని శ్రావణి ఎలా మర్చిపోగలదు? ఆ ఇంటి కోసం తన తల్లి తండ్రి పడిన శ్రమ గుర్తుకొస్తుంటే ఆ ఇంటిని ఎప్పుడెప్పుడు చూసుకుందామా అన్న తపన ఎక్కువైపోయింది శ్రావణికి. అమ్మా నాన్న వాడిన వస్తువులను తనివిదీరా చూసుకోవాలని, ఎప్పుడో అమ్మ పట్టుకెళ్ళమని చెప్పిన అటక మీద ఇత్తడి సామాన్తో పాటు వీలైతే నాన్న జ్ఞాపకార్థంగా ఆయన వాడిన చెక్క వాలు కుర్చీని తెచ్చుకోవాలి మనసులో అనుకుంది శ్రావణి. ఎంతో అభిమానంతో పుట్టింటికి వెళ్ళిన శ్రావణికి వెళ్ళగానే ఆ ఇంటి అరుగు మీద నాన్న కూర్చునే వాలు కుర్చీ కనిపించలేదు. కనిపిస్తే తన తండ్రి పలకరించినట్టుగా ఫీల్ అయ్యేదేమో. ఆ అరుగంతా బోసిపోయినట్టుగా ఉంది. పెరట్లో చెట్లు,
వీధిలో భోగన్విలియా అన్నీ కూడా తలల వరకు నరికేసి ఉన్నాయి. ఆ ఇంటి పచ్చదనమంతా హరించుకుపోయింది. అదేమిటి, అలా ఎందుకు చేశారని అడిగితే, ఆ చెట్ల ఆకులు పూలు తుడవాలంటే ఆ ఇంట్లో పనిచేయడానికి ఎవరూ రామంటున్నారని, అందుకే ఎందుకొచ్చిన గొడవ అని కొమ్మలన్నీ కొట్టించేశామని ఎంతో రిలీఫ్గా మాట్లాడారు. ఆ సమాధానం విని తల తిరిగినట్టయింది శ్రావణికి. ఆ ఇంటికి కళాకాంతి లేకుండా చేసిన వారి మీద చిర్రెత్తుకొచ్చినా తమాయించుకుంది. మనసులోనే భారంగా నిట్టూర్చి ముఖంపై రాని చిరునవ్వును పులుముకుని ఇంట్లోకి నడిచింది. ప్రయాణ బడలిక వల్లనేమో కాసేపు అమ్మా నాన్న వాడిన పందిరి మంచంపై పడుకుని వారి ఒడిలో పడుకుని జోలపాడించుకున్నట్టుగా అనుభూతి చెందాలనుకుంది. అటకపైకి తొంగి చూసి అమ్మిస్తానన్న ఇత్తడి సామాన్ని కిందికి తీయాలనుకుంది. నాన్న వాలు కుర్చీని ప్రేమగా తడమాలనుకుంది. ఇవేమీ ఆ ఇంట్లో కనిపించలేదు. ఇల్లంతా కొత్త ఫర్నిచర్తో నిండిపోయి ఉంది. అవేమీ కళ్ళకింపుగా అనిపించలేదు శ్రావణికి. మర్నాడు తన తండ్రికి జరపాల్సిన పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ ఘనంగానే జరిపించారు. బంధుమిత్రుల రాకతో, వారి పలకరింపుతో శ్రావణి మనసుకి కాస్త ఊరట కలిగింది. ఆ సాయంత్రం ఊరు బయలుదేరుతూ తాను దొంగ ఆటలు కోతి కొమ్మచ్చులు ఆడుకున్న దొడ్డినంతా కలియజూద్దామని వెళ్ళిన శ్రావణికి ఇంటి వెనుక భాగంలో పాడుబడ్డ సామానుండే రేకుల షెడ్డులో పడేసి కనిపించాయి ఆ పందిరి మంచం, చెక్క వాలు కుర్చీ. వాటిని చూడగానే శ్రావణి కళ్ళు తడిబారకుండా ఉండలేకపోయాయి. ఇత్తడి సామాన్లని కూడా ఏ షావుకారుకో బేరం పెట్టేసి ఉంటారని అర్థమైంది. మరేమీ మాట్లాడకుండా తన ఇంటికి ప్రయాణమై వచ్చేసింది భారమైన మనసుతో. శ్రావణిలో ఏం జ్ఞానోదయం అయిందో ఏమో, తను నోచుకోని అదృష్టాన్ని కనీసం తన భర్త కళ్ళల్లోనైనా కనిపించాలనుకుంది. ఇంటికి వస్తూనే అటక మీదకెక్కించిన అత్తగారి వయోలిన్, బోశానం పెట్టే, మామగారి చెక్కబట్టల స్టాండ్లను కిందికి తీయించి మ్యూజియంలో వస్తువుల్లా వాటికి పూర్వపు కళ వచ్చేలా శోభామయంగా తీర్చిదిద్దింది. ఇంట్లో పెద్దవాళ్ళు కనుమరుగైనా వాళ్ళు వాడిన వస్తువుల్లో వారి ప్రతిబింబాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని తెలిసొచ్చింది పుట్టింటికెళ్ళి వచ్చిన శ్రావణికి. చనిపోయిన తన తల్లిదండ్రులకు ఈ విధంగా కూడా తన భార్య విలువ ఇస్తున్న ఆమె అంతరంగాన్ని ముచ్చటగా చూశాడు ఆమె భర్త. కథ పేరు ఆడపడుచు. రచించిన వారు సేనాపతి ప్రసన్నలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.